ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కానీ దాని ప్రభావం ప్రతి దేశం పైన కూడా పడుతుంది అంటారు. సో అదే విధంగానే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏదైతే ఇరాన్, ఇజ్రాయిల్ అలాగే అమెరికా దేశాల మధ్య జరుగుతున్న ఈ యొక్క యుద్ధానికి సంబంధించి ఇప్పటికే దాని ప్రభావం ప్రతి దేశం పైన కూడా పడుతుందనే చెప్పాలి. ఇకపోతే కనుక ప్రధానంగా ఇరాన్ లాంటి మధ్య ప్రాచ్యత్య దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్న చమురు యొక్క ప్రభావం అనేది మన ఇండియాతో పాటు చాలా దేశాలపైన అయితే పడుతుందని చెప్పాలి. ఇకపోతే కనుక మన ఇంపోర్ట్ ఆల్మోస్ట్ 30% వరకు కూడా ఇరాన్ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఈ యొక్క చమురుని. సో అయితే ఇక ఇరాన్ నుంచి ఇంపోర్ట్ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే నది దగ్గర నుంచి వచ్చేది. అక్కడ ఈ యొక్క యుద్ధ కారణంగా ఆ యొక్క ప్రాంతంలో అయితే కనుక ఇప్పుడు ఇంపోర్ట్ అనేది ఆగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక ఈ యొక్క ఇంపోర్ట్ చమురు యొక్క ఇంపోర్ట్ కనుక ఆగిపోతే మన ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు అనేవి చాలా తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాని యొక్క ప్రభావం అనేది చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇటు పెట్రోల్ బంక్స్లో కూడా దాని యొక్క కొరత అనేది కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే లోకల్స్ కూడా ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. అంటే ఇక ఫ్యూచర్లో పెట్రోల్ కనుక పెరిగిపోతూ వస్తే దాని పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పేసి అంటే రేట్లు మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తీసుకెళ్ళి అంటే ముందుగానే స్టోరేజ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. సో ఒకసారి మనం చూసుకోవచ్చు పెట్రోల్ బంక్స్లో సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పేసి. అంటే ఇక్కడ చాలామంది వస్తున్నారు. అంటే ఇప్పటివరకు కూడా స్టోరేజ్ లేనప్పటికీ కూడా ఇప్పుడు అంటే తర్వాత మళ్ళీ రేట్లు పెరుగుతాయనే ఒక ఆలోచనతో ముందుగానే వాళ్ళు ఎక్కువ పెట్రోల్ తీసుకెళ్ళి స్టోరేజ్ ఉంచుకునే విధంగా అయితే ఆలోచన చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కూడా పెట్రోల్ యాజమాన్యం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా ఉంది ఇప్పుడు వార్ సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి ఇంపోర్ట్ అనేది చాలా తగ్గిపోయింది, ఆల్మోస్ట్ రావట్లేదు. సో పెట్రోల్ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా నడుస్తుంది ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. నార్మల్గా మేము ఇంటెంట్ పెడుతున్నప్పుడే ఎమ్మడిగా వస్తుంటే, కానీ ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఎందుకంటే అక్కడ లోడ్ కూడా లేదు కదా, స్టాక్ లేదు. కాబట్టి ఫ్యూచర్లో చెప్పలేము, రేట్లు పెరగచ్చు లేకుంటే పెరగకపోవచ్చు, చెప్పలేమేమి, దానికి అంచనా వేయలేము మేము. అట్లా గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుందో అట్లా చెప్పాము. కానీ ముందే మేము పబ్లిక్కి అప్పుడే ముందే చెప్పేస్తాము పెరుగుతుందా అట్లా అని. యాక్చువల్గా మీరు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఈ యొక్క పెట్రోల్? చెర్లపల్లి నుంచి వస్తుంది. ఇండియన్ ఆయిల్ది డిపో ఉంది, అక్కడ నుంచి వస్తుంది. సో అక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి పెట్రోల్ అనేది ఇరాన్ మధ్య పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ వార్ ప్రభావం దానిపైన ఎంతవరకు పడుతుంది అనిపిస్తుంది? అది వార్ ప్రభావం అంటే మేము నార్మల్గా 10 రోజుల వరకు ఇండియాలో నార్మల్ 9 days వరకు వార్ స్టార్ట్ అయినా కూడా మొత్తం ఆగిపోయినా కూడా 9 days వరకు మేము మొత్తం ఇండియాలో నడపవచ్చు, అంత పెట్రోల్ స్టోర్ చేసి ఉంది. ఆ 9 days వరకు మళ్ళీ సిచ్యువేషన్ ఏమైనా బాగుపడితే అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయితే నార్మల్ అయిపోతుంది. 9 days వరకు తర్వాత కూడా ఏం కాలేదంటే అప్పుడు ఏం చెప్పలేము ఏమవుతుంది. సో ఒకవేళ వార్ కనుక ఇంకా అది ఎలా కొనసాగుతుంటే థర్డ్ వరల్డ్ వార్ వరకు ఇది దారి తీస్తే కనుక పెట్రోల్ కష్టమే అంటారా ఇండియాకి రావడం? కానీ ఇక్కడ మనం వాడకం లేదు, వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి కదా. ఇరాన్ ఒకటే కాదు, సౌదీ అరేబియా ఉంది, ఇంకా రష్యా ఉంది. వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తాయి కదా ఇండియాకి, ఇంపోర్ట్ చేస్తారు అక్కడ నుంచి కూడా. దానిలో మన గవర్నమెంట్ ఎక్కడి నుంచి బాగా తొందరగా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడి తీసుకుంటారు అన్నట్టు. అంటే ఒకవేళ ఇరాన్ నుంచి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా రష్యా లాంటి ప్రాంతం నుంచి తీసుకొస్తే కొంచెం కొరతను తగ్గించవచ్చు. అవును, రష్యా నుంచి అక్కడ మాట్లాడి కొంచెం తీసుకుని వస్తే అప్పుడు నార్మల్ అయిపోతుంది సిచ్యువేషన్, ఏమి కాదు అట్లా. సో ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్ ప్రెసెంట్? అందుతుందా పెట్రోల్ అనేది ఇప్పుడు వస్తుందా? ఇప్పుడైతే వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. చెప్పినా కదా 9 days వరకు స్టోర్ మొత్తం సప్లై చేసినంత వరకు బ్యాకప్ ఉంటుంది. ఎప్పుడైనా సరే బ్యాకప్ ఉంటుంది 9 days వరకు. దాని తర్వాత 9 days దాటితే అప్పుడు తగ్గిపోతుంది స్టాక్ అన్నట్టుగా అట్లా. సో మన ఇండియాలో ఎక్కడ కూడా ఆయిల్ ప్రొడ్యూసర్ అంటే లైక్ ఈ యొక్క పెట్రోల్ డీజిల్కి సంబంధించి లేదు, ఏం లేదు ఇండియాలో, ఏం లేదు. బయట నుంచే వస్తుంది, మొత్తం బయట నుంచే వస్తుంది, అంతే బయట నుంచి. సో ఇంపోర్ట్ అనేది మొత్తంగా అయిపోతే కనుక ఈ యొక్క కాస్ట్లు ఎంతవరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉన్నాయి, ఆ రేట్లు ఎంతవరకు కూడా వెళ్ళే ఛాన్సెస్? ఇప్పుడు 107 ఉంది పెట్రోల్ ఇక్కడ హైదరాబాద్లో. వేరే స్టేట్స్లో కొంచెం తక్కువ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. 2 rupees అట్లా తక్కువ ఉంది, 2 rupees ఎక్కువ ఉంది. లీటర్ని పెట్రోల్ రేట్ అంటున్నాను. అట్లా సిచ్యువేషన్ అట్లా వర్స్ అయిపోతే పెరుగుతుంది అన్నట్టుగా. కొంతమంది అయితే 140-150 వరకు పోతుంది అంటున్నారు, ఏమో చెప్పలేము మళ్ళీ అట్లా. సో డీజిల్ రేట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? తర్వాత పెరిగితే ఎంతవరకు పెరిగే ఛాన్స్? డీజిల్ 95 ఉంది ఇప్పుడు, 95.7. పెరిగితే 20-30 రూపీస్ అది కూడా పెరగచ్చు అని చెప్తున్నారు. అంచనా వేయలేము, ఎందుకంటే అక్కడ స్టాక్ని బట్టి రేట్ డిసైడ్ చేస్తారు గవర్నమెంట్ అట్లా.
సో అది చూసాం కదా ఈ యొక్క పెట్రోల్ అంటే ఇరాన్ నుంచి కనుక ఒకవేళ చమురు ఇంపోర్ట్ అనేది తగ్గిపోతే ఇండియాకి దీని ప్రభావం ఇండియాలో ఉన్న పెట్రోల్ డీజిల్ పైన అయితే చాలా పడే అవకాశం ఉంది. ఇక ఇది చాలా దూరం వరకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ పెట్రోల్ రేట్లు కానీ పెరిగిపోతే ఎవరికి వాళ్ళు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎఫోర్డ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈ రేట్లు పెరిగితే టికెట్ రేట్స్ని కూడా పెంచుతూ ఉంటుంది. సో ప్రజలు తర్వాత ఫ్యూచర్లో ఈ యొక్క యుద్ధం అనేది అంటే యుద్ధం అక్కడ జరిగినా కానీ దాని ప్రభావం మన ఇండియా పైన కూడా పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే చూడొచ్చు మన అసలు పెట్రోల్ బంక్స్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది. కొంతమంది అంతకుముందు మాట్లాడినట్టయితే చూసుకుంటే కనుక కొంతమంది భయపడుతున్నారు కదా, ముందే తీసుకెళ్ళి స్టోర్ చేయాల్సి వస్తుంది ఈ యొక్క ఆయిల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పెట్రోల్ రేట్స్ పెరిగేలా ఉన్నాయని ఛాన్సెస్ వినిపిస్తున్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే పెరిగేలా ఉన్నాయి. ఒక 1 వీక్ సేఫ్టీ కోసం అన్న ఒక 1000 రూపీస్ ఫుల్ ట్యాంక్ చేసి పెట్టుకుందాం అన్న ఫీల్ అయితే ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నది? కాస్ట్ ఏమైనా పెరిగిందా? అంతకుముందు లాగా సో ఇప్పుడైతే ప్రజెంట్ అంతకుముందు ఉన్న రేటే ఉంది. అంతకుముందు ఉంది. తీసుకెళ్లారా గతంలో ఎప్పుడైనా తీసుకెళ్ళి స్టోర్? ఇంతకుముందు తీసుకోలేదు, ఎప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవాలనిపిస్తుంది. తెలియదు కదా ఇప్పుడు ఏమవుతుంది. ఏమనిపిస్తుందా? వార్ ఇక్కడతో ఆగితే బెటర్ అనిపిస్తుందా లేకపోతే ఆగితే బెటర్ అనిపిస్తుంది. I feel yes, we have to store some petrol and keep it. సో ఫ్యూచర్ లో పెట్రోల్ రేట్స్ Yes, it will definitely affect our Indian. చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇండియాకి. సో దీనికోసం మీరు పెట్రోల్ స్టోరేజ్ ఇప్పటి నుంచే చేయాలి. అండ్ వీ హ్యావ్ టు సీ దట్ వెహికల్స్ అన్నెసర్లీ నాట్ రోమ్ ఆన్ ద రోడ్. అట్లా వెళ్ళకుండా పెట్రోల్ మనం చాలా సేవ్ చేసుకోవాలి. సో అంటే ఇరాన్ ఒక్కటి ఆపేస్తేనే మనకి అంత ఇరాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ మనకి. ఇరాన్ ఆపుకపోతే అందరికి ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఇట్ విల్ బీ ఎ బిగ్గెస్ట్ ఎఫెక్ట్. మనం ఏమన్నా అంటే వీ హ్యావ్ టు స్టోర్ ద పెట్రోల్ ఫర్ ద ఫ్యూచర్ దిస్ వే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో ఈ వార్ అసలు వార్ని చూసి ఏమనిపిస్తుంది? ఇది ఆగేలా ఉందనిపిస్తుందా లేకపోతే వరల్డ్ వార్ 3 కూడా ఇది? నో, వరల్డ్ వార్ 3 డెఫినెట్లీ టేక్ ప్లేస్. డెఫినెట్. ఇండియా దేని స్టాండ్ తీసుకోబోతుందని చెప్పేసి ఇండియా విల్ సపోర్ట్ యుఎస్ అండ్ ఇస్రాయల్ ఓన్లీ. ఇట్ విల్ నాట్ టేక్ స్టాండ్ విత్ ఇరాన్. దట్ ఈస్ సో మరి ఫ్యూచర్ డెసిషన్ ఎట్లాంటి తీసుకోవాలి? ఫ్యూచర్ డెసిషన్ ఓన్లీ యుఎస్ ఇస్ ద డిక్టేటర్ అండ్ దే ఓన్లీ విల్ ఫాలో ఆల్ ద రూల్స్. వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. సో మనం ఏం చేయలేము, ఛాన్సే లేదు. యుఎస్ ఇస్ ద డిక్టేటర్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో దెమ్. యుఎస్ ఎకానమీ డౌన్ అవుతే మన ఇండియన్ ఎకానమీ ఆల్సో ఇస్ డౌన్. సో దట్ వే వీ హ్యావ్ టు ఫాలో యుఎస్ఏ. స్టోర్ చేద్దామనే ఆలోచన ఏమైనా ఉన్నాయా ఇప్పుడు తీసుకెళ్ళి పెట్రోల్ని? స్టోర్ చేసినప్పుడు వీ హ్యావ్ రష్యా ఆల్సో ఆన్ ద అదర్ సైడ్. రష్యా ఆల్సో విల్ హెల్ప్ అస్ ఇన్ దట్ వే. సో ఇండియా విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ ఎట్ ఆల్. బట్ ఏంటంటే పెట్రోల్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ. ఓకే, పబ్లిక్ కూడా ఏ మెసేజ్ ఇస్తారు? లైక్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే బెటర్ కదా? ఇట్స్ బెటర్ టు యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెట్రో అట్లా యూజ్ చేస్తే ఇట్స్ బెటర్. అన్నెసర్లీ యూజింగ్ కార్ ఇన్ ద ట్రాఫిక్లో అదంతా ఫ్యూచర్ని చూసుకొని వీ హ్యావ్ టు వెరీ సేఫ్లీ. సో ఇకపోతే పబ్లిక్ అంతా కూడా కొంచెం ఆందోళనగానే ఉందని చెప్పాలి. ఇండియాలో ఈ యొక్క రెండు అంటే ఇటు పెట్రోల్ పట్టు డీజిల్ రేట్స్ అనేవి మరింత పెరిగితే కనుక వాటిని ఎట్లా కొనుగోలు చేయాలి, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని చెప్పేసి అయితే ఉంది. ఇకపోతే కనుక ఫ్యూచర్లో అది ఎలా ఉంటుంది? అసలు పెట్రోల్లో మనకి ప్రత్యామ్నాయ ఆప్షన్స్ ఇటు రష్యా కూడా ఉంది కాబట్టి, అలాగే సౌదీ అరేబియా లాంటి యుఏఈ లాంటి దేశాల నుంచి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఎటు నుంచి ఇండియా ఎట్లాంటి డెసిజన్ తీసుకుంటుంది అని దానిపైన కూడా ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు అయితే కనుక సిచ్యువేషన్ నార్మల్గానే నడుస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ విజయ్తో రిపోర్టర్ రామలక్ష్మి, హైదరాబాద్ నుంచి.